ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కాకరకాయ పొడి చేస్తున్నాను. మనం ఫస్ట్ కాకరకాయని కడిగేసి ఎండలో కాసేపు ఆరబెట్టుకోవాలి, లేకపోతే నీడలో ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. తడి ఆరిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 సార్లు వేయించుకున్నాను. ఇది 3వ ట్రిప్పు. కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, సాల్ట్, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు. ఓకే, ఈ మొత్తం వేయించిన తర్వాత సెకండ్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాను. తర్వాత కారం, కరివేపాకు కూడా వేయించుకున్నాను. ఇట్లనే ధనియాలు, జీలకర్ర నేను ఇట్లా విడిగా వేయించుకున్నాను, ఆయిల్ లేకుండా. ఓకే, అన్నీ మనం ఇట్లా పొడి కాకరకాయని మిక్సీలో వేసి లైట్గా బరకగా పట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ అయితే నేను కారం పొడి పట్టేశాను. దాంట్లో నేను కాకరకాయ ముక్కలు వేసి పట్టేశాను. మళ్ళీ చూపిస్తాను. ఇందాకైతే కొంచెం ఆయిల్ మిగిలిపోయింది, దీన్ని పడేయలేము కదా, అందుకే తిరగబాతేసుకుంటున్నాను. మొత్తం కాకరకాయని ఇట్లా పొడి చేసుకున్నాను. దాంట్లోనే ముందుగా ఎండుమిరపకాయలు గ్రైండ్ చేస్తున్నాను, ఆ పౌడర్ కూడా కలిపేసాను. దాని తర్వాత వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసేసాను. చూడండి, ఏం చేయాలంటే అన్నీ ఇట్లా పోసేయాలి. ఇది సాల్ట్ వేయలేదు, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్. ఓకే, చాలు, 1 స్పూను. ఎమ్మి కారం పొడి రెడీ. కాకరకాయ సూపర్ స్మెల్ వస్తుంది. మా పాప వచ్చి షాక్ అయిపోయింది. ఆమె ఎప్పటి నుంచో అడిగిద్ది, కానీ నేను చేస్తాను అని డిలే చేస్తున్నాను కాకరకాయ పొడి. ఫైనల్లీ ఇవాళ చేసేసాను. ఆమె స్కూల్ నుంచి రాగానే ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలి మనం. ఆల్రెడీ ఇల్లంతా స్మెల్ పెట్టేయండి. సూపర్గా వాసన వస్తుందండి. కొంచెం టేస్ట్ చేద్దాం, సరేనా? ఓకే, చూద్దాం. సూపర్గా ఉంది. బాగుంది, సూపర్. నేను ఇవాళ ఎక్కువ అన్నం తినేస్తాను, అంత టేస్ట్గా ఉంది.